ఇప్పుడు మీకు జాతీయవాదం ఒకటి, ముందు దేశం ఐక్యంగా ఉండాలి పాయింట్ 1. 2 ప్రాంతీయవాదం, తర్వాత ఉప ప్రాంతీయవాదం, ఇలా వస్తాయి. ఎక్కడైతే నిరంకుశత్వానికి, ఎక్కడైతే దోపిడీకి, ఒక సమాజం నిరంకుశత్వానికి దోపిడీకి బలైపోతే అక్కడ రెవల్యూషన్ వస్తుంది. ఏ ప్రాంతంలో అయినా వస్తుంది. ఎప్పుడైతే నిరంకుశత్వం దోపిడీ అనేది ఎప్పుడప్పుడు ఈ దోపిడీ వర్గం మీద ఈ రెవల్యూషన్ థియరీ అప్లై అవ్వాలి. ఇప్పుడు నీకేమైందంటే మద్రాసు రాష్ట్రంలో తప్పు అప్పుడు తమిళనాడు వాళ్ళు కాదు, తమిళియన్స్ కాదు, తప్పు మొత్తం తెలుగు వాళ్ళు. ఆ రోజు వాళ్ళు కలిసి ఉందాము అంటే తమిళియన్స్ కలిసి ఉందామన్నా అంటే ఈగో ఫీల్ అయినారు. ఏది ఈగో హర్ట్ అయింది. ఏది భాష, ఒక 2 భాషలు, తమిళ భాష, తెలుగు భాష, ఈ 2 భాషల మధ్య వచ్చినటువంటి భేదభావం ఫలితంగా 2 రాష్ట్రాలుగా ఇదిపోవటానికి ప్రధాన భూమిక పోషించింది ఆనాడు భాష.